మహామేఘ నివాసి. మహామేఘాలంటే ప్రళయకాలంలో మేఘాలు, వాటి యందు ఉండేవాడు. ప్రళయకాలంలో పుష్కలావర్తకాది మేఘాలు వర్షించి లోకాన్ని జలమయం చేస్తాయి. మహాఘోర, ప్రళయం కల్పించటం చేత శివుడు మహాఘోరుడు. వశి, సర్వము తన వశంలో ఉంచుకున్నవాడు. కరహ, కృణోతి హినస్తి జగత్, జగత్తునంతటినీ సంహరించేవాడు. లయకర్త అని భావం. అగ్నిజ్వాల, అగ్నిజ్వాల వంటి తేజస్సు కలవాడు. మహాజ్వాల, అంతకంటే కూడా అధికమైన తేజస్సు కలవాడు. ప్రళయాగ్ని స్వరూపుడు. అతి ధూమ్ర, నలుపు ఎరుపు కలిసిన వర్ణాన్ని ధూమ్రం అంటారు. మిక్కిలి ధూమ్రవర్ణం కలవాడు. అగ్నికి జ్వాలలు ఎర్రగాను పొగ నల్లగాను ఉంటాయి. రెండు కలిసినప్పుడు అగ్ని ధూమ్రుడవుతాడు. ప్రళయకాలాగ్ని రూపుడై సర్వాన్ని కాల్చటం చేత శివుడు అతి ధూమ్రుడు అని పిలువబడ్డాడు. హుతః, హోమం చేత సంతోషించేవాడు. హవిహి, హవిస్సులంటే హోమద్రవ్యాలు. నెయ్యి, పాలు మొదలైనవి హోమద్రవ్య రూపుడై ఉన్నాడు. వృషణశంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః. వృషణః, కర్మఫలాలను వర్షించేవాడు. యమధర్మరాజరూపుడు. ధర్మం పుష్కలంగా గలవాడు. శంకరః, శుభాన్ని చేకూర్చేవాడు. సుఖప్రదుడు. నిత్యం వర్చస్వి, నిత్యము తేజస్వి అయినవాడు. ధూమకేతన, అగ్నిస్వరూపుడు. నీలః, మరకత వర్ణం కలవాడు. అంగలుబ్ధ, అంగశబ్దానికి ఇక్కడ లింగమని అర్థం. నీలమైన లింగమందు కానీ వాయులింగమందు కానీ నిత్యము సన్నిహితుడై ఉన్నవాడు. శోభనః, కళ్యాణకారకుడు. శుభంకరుడు, అర్ధనారీశ్వరుడు ఆయన కావటం చేత శివుడు శోభనుడు. నిరవగ్రహ, అవగ్రహం అంటే ఆటంకం. శివుడు ప్రతిబంధం లేకుండా కోరికలను వర్షించేవాడు, అంటే తీర్చేవాడు. స్వస్తిదస్వస్తి భావశ్చ భాగీ భాగకరో లఘుః ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః. స్వస్తిదః, స్వస్తి కలిగించేవాడు. స్వస్తి శబ్దానికి ఆశీర్వాదము, క్షేమము, పుణ్యము, శుభము మొదలైన అర్థాలు కూడా ఉన్నాయి. అన్నిటినీ ఇచ్చేవాడు శివుడు కనుక స్వస్తిదుడు. స్వస్తి భావ, సమృద్ధి అయినటువంటి సంపదలు గలవాడు. సంపదలను భక్తులకు ఇచ్చేవాడు. భాగి, యజ్ఞభాగం కలవాడు. భాగకర, యజ్ఞభాగాలను విభజించేవాడు. లఘుః, శీఘ్ర స్వభావం కలవాడు. చురుకైనవాడు. నిపుణుడు, నేర్పురి. ఉత్సంగ, సంగరహితుడు. సంగం అంటే బంధం కలవాడు. మహాంగ, మహాలింగం కలవాడు. విశ్వాత్మకమైన శరీరం గలవాడు. మహాగర్భ పరాయణ, మహాగర్భం అంటే బ్రహ్మాండము, దాన్ని రక్షించటంలో ఆసక్తి కలవాడు. జనన విషయంలో మానవులందరూ స్వగర్భ పరాయణులు. భగవంతుడికి విశ్వమే గర్భము. మహాగర్భమందు దృష్టి నిలిపినవాడు. కృష్ణవర్ణస్సువర్ణశ్చ ఇంద్రియం సర్వదేహినాం మహాపాదో మహాహస్తో మహాకాయో మహాయశాః. కృష్ణవర్ణ, నల్లని వర్ణం గలవాడు. కంఠమందున నల్లదనం గలవాడు. కృష్ణునిచే స్తుతింపబడినవాడు. సువర్ణ, చక్కని శ్వేతవర్ణం కలవాడు. సర్వదేహీనామింద్రియ, సర్వశరీరధారులకు ఇంద్రియ రూపుడైన వాడు. మహాపాద, పెద్ద పాదాలు గలవాడు. మహాహస్త, పెద్ద పెద్ద చేతులు గలవాడు. మహాకాయ, పెద్ద శరీరం గలవాడు. మహాయశాః, గొప్ప కీర్తి గలవాడు. మహామూర్ధ, మహామాత్రః, మహానేత్రో నిశాలయః, మహాంతకో మహాకర్ణః, మహోష్టశ్చ మహాహనుః. మహామూర్ధ, గొప్ప శిరస్సు కలవాడు. మహామాత్రః,
పెద్ద ప్రమాణం కలవాడు. నివారించరాని మృత్యు అనే ఏనుగును నియంత్రించువాడు. గొప్ప పరిణామము, గొప్ప ఐశ్వర్యం గలవాడు. మహానేత్ర, గొప్పవైన నేత్రాలు గలవాడు. శివుడికి సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను, అగ్ని పాలనేత్రం ఇలాంటి గొప్ప కనులు గలవాడు మహానేత్రుడు. నిశాలయ, ఇక్కడ నిశా శబ్దానికి అవిద్య అని అర్థం గ్రహించాలి. అవిద్యను లయం చేసేవాడు. మహాంతక, మృత్యువుకు సైతం మృత్యువైనవాడు. మహాకర్ణ, పెద్ద పెద్ద చెవులు గలవాడు. మహోష్ఠ, గొప్ప పెదవులు గలవాడు. మహాహనుహు, పెద్ద పెద్ద దవడలు గలవాడు. మహానాశో మహాకంబు మహాగ్రీవ శ్మశాన భాక్ మహావక్ష మహోరస్కో హ్యంతరాత్మా మృగాలయ. మహానాస, పెద్ద ముక్కు గలవాడు. మహాకంబు, పెద్ద శంఖం వంటి కంఠం గలవాడు. ఇది పెద్ద ధ్వనిని పుట్టించటానికి ఉపకరిస్తుంది కూడా. మహాగ్రీవ, పెద్ద కంఠం గలవాడు. ఇది లోకాలను మృంగటానికి ఉపకరిస్తుంది. శ్మశాన భాక్, స్మ శబ్దానికి శరీరాలని అర్థం. శాన శబ్దానికి క్షీణింపచేయుట అని అర్థం. శరీరాలను క్షీణింపచేసేవాడు, దేహబంధాలను ఛేదించేవాడు. కనుక శివుడు శ్మశాన భాక్. మహావక్షాహ, విశాలమైన వక్షస్థలం కలవాడు. మహోరస్క, పెద్ద రొమ్ము కలవాడు. అంతరాత్మ, అందరి లోపల అంతరూపంలో ఉన్నవాడు. మృగాలయ, మృగానికి ఆలయమైన గృహం వంటివాడు. జింకను చేతిలో ధరించినవాడు. లంబనో లంబితోష్ఠశ్చ మహామాయః పయోనిధిః మహాదంతో మహాదంష్ట్రః మహాజిహ్వో మహాముఖః. లంబనః, ఎన్నో బ్రహ్మాండాలు తనలో వేలాడువాడు. 14 భువనాలను దానిమ్మ పండ్ల మాలలాగా కూర్చి ధరించేవాడు. లంబితోష్ఠ, ప్రళయకాలంలో విశ్వమంతటిని మింగటానికి దీర్ఘంగా పొడవుగా చెయ్యబడిన పెదవులు గలవాడు. మహామాయ, బ్రహ్మాదులకు సైతం జయింపరాని మాయగలవాడు. పయోనిధి, క్షీరసాగర రూపుడిగా ఉన్నవాడు. మహాదంత, పెద్ద పెద్ద దంతాలు గలవాడు. మహాదంష్ట్ర, పెద్ద కూరలు గలవాడు. మహాజిహ్వాహ, పొడవైన నాలుక గలవాడు. మహాముఖ, పెద్ద నోరు గలవాడు. విశ్వమంతా మృంగటానికి తగిన నోరు గలవాడు. మహానకో మహారోమాః మహాకోశో మహాజటః ప్రసన్నశ్చ ప్రసాదశ్చ ప్రత్యయో గిరిసాధనః. మహానకః, పెద్ద పెద్ద గోళ్ళు గలవాడు. నృసింహరూపుడు. మహారోమాః, దృఢమైన పెద్ద శిరోజాలు గలవాడు. వరాహరూపుడు. మహాకోశ, పెద్ద ఉదరం గలవాడు. అన్నమయము మొదలైన పంచకోశములు గలవాడు. మహాజట, పొడవైన జటలు గలవాడు. ప్రసన్న, ఉగ్రుడైన కూడా భక్తులకు సులభంగా ప్రసన్నుడయ్యేవాడు. ప్రసాద, ప్రసన్నాత్ముడు, ప్రేమ కటాక్షము కలవాడు. అతడు ప్రకటించే ప్రసన్నతయే తన రూపంగా కలవాడు. అధికంగా అసూరులను ఖండించేవాడు. ప్రత్యయ, ప్రత్యయ శబ్దానికి అనుభవం, విశ్వాసమని అర్థాలు కూడా. ఈ భావాలే తానైనవాడు. ప్రత్యయం అంటే ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అనే వేదం చేత ప్రజ్ఞాన రూపుడైన వాడు. గిరి సాధన, యుద్ధంలో జయించటానికి గిరినే సాధనంగా గ్రహించినవాడు. త్రిపురాసుర సంహార సమయంలో శివుడు మేరు పర్వతాన్ని ధనుస్సుగా గ్రహించి జయం పొందాడు. స్నేహనో స్నేహనశ్చైవ అజితశ్చ మహామునిః వృక్షాకారో వృక్షకేతుః అనలో వాయువాహనః. స్నేహనః, స్నేహశీలి, తండ్రిలాగా ప్రజల పట్ల స్నేహభావం కలవాడు. అస్నేహనః,
వాత్సల్యం పొందలేనివాడు, స్నేహం పొందలేనివాడు. శివుడికి తండ్రి కానీ తల్లి కానీ లేరు కనుక స్నేహం తెలియనివాడు, మమకారరహితుడు, అజిత జయించబడినవాడు, మహాముని మిక్కిలి మౌనం వహించువాడు, మహాతపస్సంపన్నుడు, మననశీలుడు, వృక్షాకార సంసార వృక్షమే రూపంగా గలవాడు, వృక్షకేతు సంసార వృక్షమే జెండాగా గలవాడు, అనలహ అలమనగా చాలు అని అర్థం. తినే సమయంలో చాలు అనే మాట తెలియని అగ్ని వంటి రూపం గలవాడు. వాయువాహన వాయువు వాహనంగా గలవాడు. శివుని అష్టమూర్తులలో వాయువు ఒకడే. తన వల్ల భయంతో వాయువు విసినట్లుగా చేసేవాడు. గండలీ మేరుధామాచ దేవాధిపతిరేవచ అథర్వశీర్ష సామాస్య రుక్సహస్రామితే క్షణ. గండలీహి గండమనగా భూమి మీద ఉన్నతమైన పర్వత ప్రదేశము. దీని యందు మిగిలినటువంటి చిన్న చిన్న పర్వతాలన్నీ లీనమవుతాయి కనుక గండలి. అలాగే జగాలన్నీ ఉన్నతుడైన శివునిలో లీనమవుతాయి కనుక శివుడు గండలి. మేరుధామ మేరు పర్వతము నివాసంగా గలవాడు. దేవాధిపతి దేవతలకు అధిపతి, అందువల్లనే శివుడు మహాదేవుడు. అథర్వశీర్ష అథర్వవేదం శిరస్సుగా గలవాడు. సామాస్య సామవేదము ముఖంగా గలవాడు. రుక్ సహస్రామి తే క్షణ రుక్ సహస్రమనగా ఋగ్వేదము, అది అనంత నేత్రాలుగా గలవాడు. యజుఃపాదభుజో గుహ్యః ప్రకాశో జంగమస్తథా అమోఘార్థః ప్రసాదశ్చ అభిగమ్య సుదర్శనః. యజుః పాద భుజః యజుర్వేదము, పాదములుగా భుజములుగా గలవాడు. గుహ్యః గుహ్యమనగా రహస్యము. ఉపనిషత్తులు మొదలైనవి గుహ్యములు, ఉపనిషత్తులచే తెలియబడేవాడు. గుహ అంటే బుద్ధి, బుద్ధికి హితుడు శివుడు, హృదయ గుహయందు ఉన్నవాడు. ప్రకాశ అందరికీ కనిపించే ప్రకాశము కలవాడు. నిత్యోపయోగి అయి ప్రకాశమానమైన కర్మకాండం దీని చేత చెప్పబడుతోంది కనుక షోడశ కర్మలు తన రూపమైన వాడు. జంగమ పర్వతము మొదలైనవి స్థావరములు, నరులు పశువులు మొదలైనవి జంగములు. ఇక్కడ శివుడు జంగమ రూపుడై ఉన్నాడు. అమోఘార్థ అమోఘమైన అర్థం కలవాడు. ఇచట అర్థమనగా యాచనం. శివుడు ఆది భిక్షుడు. మానవుల భక్తిని శివుడు యాచిస్తాడు. ఆ యాచనం అమోఘమైనది, తిరస్కరించబడనిది. అందుకే శివుడు అమోఘార్థుడు. ప్రసాద ప్రసన్నుడు, దయాశీలం కలవాడు. అభిగమ్య సులభంగా పొందదగినవాడు. ఎక్కువ కష్టపడకుండా సాక్షాత్కరించువాడు. సుదర్శన శుభప్రదమైన దర్శనం కలవాడు. దర్శనములంటే కనుల శుభప్రదమైన చూపులు గలవాడు. శుభదృష్టిని భక్తులపై ప్రసరింపజేసేవాడు. ఉపకారః ప్రియః సర్వః కనకః కాంచనచ్ఛవిః నాభిర్నందికరో భావః పుష్కరస్థపతిస్థిరః. ఉపకార ఉపకార రూపుడు. ఒకరికి ఉపకారం చేయాలి అనేటువంటి సంకల్పం కలిగినంతే శివుడు మన హృదయంలో ప్రవేశించాడు అని తెలుసుకోవాలి. ఆ ఉపకారం కొనసాగినంతకాలం మన వద్దనే శివుడు ఉన్నాడని తెలుసుకోవాలి. దైవం మనుష్యుడి రూపంలో ఉపకరిస్తుంది. శివుడు ఉపకార స్వరూపుడై ఉన్నాడు. ప్రియ అందరికీ ప్రీతి పాత్రుడు. సుఖప్రదాత. సర్వ అన్నిటినీ తెలిసినవాడు. కనక బంగారము మొదలైన ప్రియ వస్తువుల రూపంలో ఉన్నవాడు. కాంచన ఛవి బంగారు కాంతి వంటి కాంతి గలవాడు. నాభి శరీర మధ్య భాగము నాభి, అలాగే భువనానికి మధ్య భాగము
పరమాత్ముడి నాభి, భువనానికి నాభి యజ్ఞము. అటువంటి ప్రాధాన్యం గల యజ్ఞరూపుడు శివుడు. నందికర, యజ్ఞఫలాన్ని సమృద్ధిగా ఇచ్చేవాడు. భావ, యజ్ఞాలపై శ్రద్ధారూపమైన భావం కలవాడు. ప్రపంచరూపుడిగా నిలిచినవాడు. పుష్కరస్థపతి, పుష్కరం అంటే బ్రహ్మాండము, బ్రహ్మాండాన్ని రచించినవాడు. స్థిర, స్థావరుడు, పర్వతాది స్థావర రూపుడు. ద్వాదశస్త్రాసనశ్చాద్యః యజ్ఞో యజ్ఞసమాహితః నక్తం కలిశ్చ కాలశ్చ మకరః కాలపూజితః. ద్వాదశ, శివుడికి జీవుడికి అంటే గర్భవాసము మొదలైన 10 దశలు ఉన్నాయి కదా జీవుడికి. ఒకటి గర్భవాసము, జన్మము అంటే బాల్యము, కౌమారము, పౌగండము యవ్వనము, స్థవిరత్వము జర, ప్రాణరోధము మరణము, స్వర్గము మోక్షము. ద్వాదశ అనగా 12వది అని అర్థం. అంటే మోక్ష స్వరూపుడు అని అర్థం. త్రాసన, మధ్యదశ చేత అంటే సంసారం చేత భయజనకుడు అంటే భయపెట్టువాడు. ఆద్య, ఈ జగత్తు కంటే ప్రాచీనుడు, మొదటివాడు, శుద్ధుడు. అంటే ఇక్కడ 528, 526, 527 3 నామాల చేత కూడా ఆద్యాంత మాధ్యరూపుడు అని చెప్తున్నారు ఇక్కడ. అంటే యజ్ఞ, జీవుడిని ఈశుడిని ఇద్దరిని కలుపుటయే యోగము, అదే యజ్ఞం. ఈ యజ్ఞ స్వరూపుడే జీవుడు. అంటే యజ్ఞ స్వరూపుడే శివుడు. మరి జీవుడు అంటే శివుడు కదా. యజ్ఞ సమాహిత, యజ్ఞంలో ఉన్నవాడు, యజ్ఞము చేతనే లభించేవాడు కూడా. నక్తం, నక్త శబ్దము ప్రతీకాత్మకం కనుక నక్త శబ్దంతో మోహము అని గ్రహించాలి. శివుడు అప్రకాశ రూపమైనటువంటి మహామోహ స్వరూపుడు. కలిహి, మోహం యొక్క కార్యరూపుడు. కామక్రోధ లోభాది రూపుడు. కాలహ, కాలస్వరూపుడు. యోగం వలన జన్మ మరణ ప్రవాహాన్ని తిప్పేవాడు. మకరహ, మకరాకార రూపమైన శింశుమార చక్రము, కాలానికి జ్ఞాపకము, ప్రతీక, దాని స్వరూపం గలవాడు. కాలపూజిత, కాలమంటే మృత్యువు, మృత్యువుచే పూజింపబడేవాడు. మృత్యువునే మృత్యువుచే పూజింపబడేవాడు. సగణో గణకారశ్చ భూతవాహన సారథిః భస్మశయో భస్మగోప్త భస్మభూతస్తరుర్గణః. సగుణ, ప్రమత గణాలలో కూడినవాడు. గణకార, బాణుడు మొదలైన భక్తులను తన గణాలుగా ప్రమత గణాలుగా చేసుకున్నవాడు. భూతవాహన సారథి, భూతవాహన సారథి, భూతాల యోగక్షేమాలను చేసుకునేవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మనే సారథిగా గలవాడు శివుడు. త్రిపురాసుర సంహార సమయంలో శివుడికి బ్రహ్మదేవుడు సారథి అయ్యాడు. భస్మశయ, దోషాలను పోగొట్టేది భస్మం, లేదా తనను ప్రకాశింపజేసేది భస్మం. జీవుల పాశాలను తొలగించేది భస్మం. అటువంటి భస్మంపై శయనించేవాడు. భస్మగోప్త, భస్మం చేత జగత్తును రక్షించువాడు. భస్మభూత, భస్మమయమైనటువంటి శరీరం గలవాడు. తరుహు, కల్పవృక్షాది రూపుడు కాబట్టే భక్తుల కోరికలు తీర్చువాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.